ప్రభునందు ప్రియులారా, మరి మన ప్రాంతాలకు అవనిగడ్డ మొదలుకొని సోంపేట వరకు, ఇప్పుడు ఇచ్చాపురం ఇంకా అవతల వరకు ఉన్నటువంటి ప్రాంతాలకు సువార్త లేని సమయంలో కెనడా దేశంలో ఉన్నటువంటి బాప్టిస్ట్ వారు తమ మిషనరీలను మనకు పంపించినటువంటి దినము 1874 మార్చి 12వ తారీఖున మెక్లారిన్ దొరగారు కాకినాడలో ఓడలో వచ్చి అక్కడ దిగినటువంటి రోజు. సో ఈ దినాన సిబిఎం ఫౌండేషన్ డేగా లేకపోతే ఫౌండర్స్ డేగా మనము గౌరవించడం అనేది సాంప్రదాయంగా వచ్చేటువంటి విషయం. ఆ రోజుల్లో అంటే కెనడా దేశానికి మిషన్ బోర్డు లేని సమయంలో అమెరికన్ మిషన్ బోర్డు ద్వారా ఒంగోలు ప్రాంతానికి వచ్చారనమాట. యాక్చువల్గా మెక్లారిన్ దొరగారు, టింపనీ దొరగారు కెనడా వారు, కానీ అమెరికన్ మిషన్ ద్వారా ఒంగోలులో వచ్చి అక్కడ 100 ఎకరాల స్థలం రామాయపట్నంలో కొని కాలేజీ కట్టి అక్కడ పరిచయం చేస్తున్న తరుణంలో థామస్ గాబ్రియల్ అనేటువంటి ఒక ఆయన, కృష్ణా ఏరియాకు సంబంధించిన ఆయన, కాకినాడలో ఉండేవారు. ఆయన దేవుని సువార్తను నమ్మి ఆల్రెడీ ప్రకటించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు, చర్చలను నడిపించడానికి అప్పుడు వీరిని సంప్రదించారు ఒంగోలులో. ఇది మాసిదోనియాకి పౌలు గారికి పిలుపు వలె ఉందని, మనమే మిషన్ బోర్డు స్థాపించి మిషనరీలను పంపుదామని కెనడాలో ఉన్నటువంటి వారు నిర్ణయించుకుని ఇక్కడ ఉన్నటువంటి మెక్లారిన్ దొర గారికి మెసేజ్ పంపించినప్పుడు ఆయన అమెరికన్ బోర్డుకి రిజైన్ చేసి ఒంగోలు నుండి మద్రాసు వెళ్ళి అక్కడి నుండి ఓడ ద్వారా 40 గంటల ప్రయాణం చేసి కాకినాడలో దిగారట మార్చి 12వ తారీఖు. దిగిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎవరో లేరు, భార్య, 2 అమ్మాయిలు. వాళ్ళతో ఇక్కడికి వచ్చినప్పుడు మండు టెంట్లో చాలాసేపు ఏం చేయాలో తెలియక వాళ్ళు నుంచుంటే ప్రభుత్వ నౌకాశ్రమంలో పనిచేసే ప్రభుత్వం వారు చూసి, బాబు ఇలా నీళ్ళలో కూర్చోండి అని పీటలు వేసే సమయానికి థామస్ గాబ్రియల్ గారు వచ్చి ఆయన తీసుకెళ్ళి ఒక ఇంట్లో ఉంచారు. వాళ్ళ ఆకలితో భోజనం చేశారు కానీ పాపం రాత్రి నిద్రపోలేదంట. ఎందుకంటే ఆ ఇంటి బయట ఆ ఇంటికి కలిగిన వాళ్ళు తోళ్ళు బకెట్లు అంటే పెద్ద టబ్బుల్లో వేసి నానబెట్టారంట. ఆ స్మెల్కి వీళ్ళకి నిద్ర పట్టక దోమలకి, తర్వాత ఒకే ఒక చిన్న దీపం ఉందంట, చాలా ఇబ్బంది పడ్డారట. మొత్తానికి తర్వాత మళ్ళీ వేరే ఇంట్లో దిగడం, కాకినాడ బేస్ చేసుకుని తర్వాత గొన్ననపూడి ఆ ఏరియాస్ని బేస్ చేసుకుని మెక్లారిన్ దొరగారు, టింపనీ దొరగారు, ఇంకా అనేక మంది మిషనరీలు మన మధ్య పరిచర్య చేశారు. ఇప్పుడు టింపనీ గారు పెట్టిన స్కూలు విశాఖపట్నం వెళ్ళిపోయింది, టింపనీ స్కూలు. మెక్లారిన్ స్కూలు కాకినాడలో గవర్నమెంట్ వారి యొక్క వశమైంది. సిబిఎం కాలేజు స్కూలు అది అలా రన్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ స్కూల్స్ సామర్లకోటలో యాక్చువల్గా అక్కడ పెట్టారు చాలా స్కూల్స్. తర్వాత కాకినాడ షిఫ్ట్ అయ్యే ఏదండి విద్యను నేర్పించడం, పరిశ్రమ నేర్పించడం, ఇప్పుడు ఐటీఐ లాంటివి అనమాట. అట్లాంటివి చాలా స్థాపించారు. స్త్రీలకు విద్యను అందించారు. విద్య మాత్రం కాకుండా వైద్యాన్ని అందించారు. బెబ్బిలి ఏరియాస్లో అటు సైడ్ అంతా పనిచేసినటువంటి స్మిత్ దొరగారు పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురంలో తిరిగి ఈ స్థలం కొనడానికి ప్రయత్నాలు చేసి రాజుగా ఆ రోజుల్లో పిఠాపురం ఏరియా అంతా కూడా కలిసికట్టి ఒక నిర్ణయం తీసుకున్నట్ట. అంటే ఆ రోజుల్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవారంట. వాళ్ళు హిందువులు అందరూ కలిసి ఈ తెల్లోళ్ళకి ఏది అమ్మకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పెద్దాపురంలో ఉన్నటువంటి వారి ద్వారా ప్రయత్నాలు చేస్తే అవ్వలేదు. చివరికి లాస్ట్ మినిట్లో రాజుగారి జోక్యంతో ఇవన్నిటిలో సిఎంసి హాస్పిటల్ని ఇక్కడ చర్చిని కట్టడం, ఆ తర్వాత స్మిత్ దొరగారు సెమినరీ బాధ్యతలను నిర్వర్తించాల్సి రావడం మిషనరీలకి బాగోక. సో అట్లా చాలా ఆసుపత్రులు నిర్మించారు వైద్యులు. మన పిఠాపురంలో పన్ను పీకేటువంటి ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట మిషనరీలు ఆ రోజుల్లో ఏండి. సో వాళ్ళు విద్యను అందించారు, వైద్యం చేశారు, సంఘాలను కట్టారు, సెమినరీలు కట్టారు, చాలా చేసి తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళారు. కుష్ఠాసుపత్రులు కట్టారు. రామచంద్రపురంలో చాలా ఫేమస్ కుష్ఠాసుపత్రి ఉంది. సో ఇవన్నీ చేశారు. వాళ్ళ ద్వారా ఈ ప్రాంతాల్లో సువార్త వచ్చింది. ఈరోజు మీరు విన్నారు అంటే ఎలా విన్నా కానీ మన ఏరియాలో కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా వచ్చినటువంటి సువార్త. సో ఫౌండర్స్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం కూడా సువార్త ప్రకటించడానికి, ఇంకా అనేక మంది యేసుక్రీస్తుని నమ్మలేదు మన చుట్టుపక్కల ఉన్నవారు, మనం పొందుకున్నటువంటి ఆ వెలుగును ఇతరులకు పంచడానికి దేవుడు మన అందరికీ కృపను అనుగ్రహించిన గాక. మన వాళ్ళు ఎవరు చనిపోయినా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని రాసేసుకుంటాం ఏండి. మరి వీళ్ళు ఎంత నీతిమంతులు,
అక్కడి నుంచి వచ్చి నిన్న సమాధుల తోటికి వెళ్ళాం, ఆ మిషనరీల సమాధులతోటి. ఏదండి మెక్లారిన్ దొరగారు వాళ్ళ ఆవిడ సమాధి ఉంది. ఆ ఎదుర 1 సంవత్సరం పిల్ల, వాళ్ళ అమ్మాయి చనిపోయింది. 1 సంవత్సరం అంతే, 1 సంవత్సరం బతికింది. ఆ పక్కన ఇంకో సమాధి ఉంది, ఆ అమ్మాయి కూడా సంవత్సరమే బతికింది. దానికి కొంచెం దూరంలో ఇంకో చిన్న పిల్లోడి సమాధి. వాళ్ళు తమ పిల్లల్ని, భార్యల్ని వాళ్ళు చనిపోయి ఇక్కడ పాతిపెట్టబడ్డారు స్వదేశానికి వెళ్లకుండా. సో వాటి యొక్క ఫలితార్థం మనం రక్షణ పొందడం. మనం కూడా త్యాగాలు చేసి ఈ CBM మిషన్ ద్వారా ఇంకా ఎంతో మంది ఆత్మను రక్షించడానికి మనకు కృపను అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, వారి సేవలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, అంధకారంలో కొట్టుమిట్లాడుతూ సాంఘికంగా అణిచివేయబడి ఏమాత్రము భవిష్యత్తు లేనటువంటి మా యొక్క పూర్వీకులను మీరు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయుల యొద్దకు మోషేను పంపినట్లుగా మెక్లారిన్ గారిని, టింపనీ గారిని, వీరందరినీ మా యొద్దకు పంపించినందుకు స్తోత్రాలు. నీ కార్యాలను బట్టి వందనాలు. వారు కష్టపడి తమ యొక్క కష్టార్జితం అంతటిని మా దగ్గర పెట్టుబడిగా పెట్టి, నీ రాజ్యం కొరకు పెట్టుబడిగా పెట్టి అనేక ఆత్మలు సంపాదించినందుకై స్తోత్రాలు. నిస్వార్థంగా వారి సేవలు చేసినారు ప్రభువా. వారు రోగగ్రస్తులయ్యారు, వారు మరణించారు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు ఇక్కడ మరణించారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, వారి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ నీ రాజ్యం కొరకు వారికి ఉన్నటువంటి ఆసక్తిని, వారు సమస్తాన్ని దారబోసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి, మేము కూడా స్వార్థీకరణ ఆ విధంగా చేయడానికి, ఎక్కడో ఉన్నటువంటి వారికి మేము నశించిపోతున్నామని ఏ విధంగా బాధ కలిగిందో, మా దగ్గర ఉన్నవారు, మా సొంత వారు నశించిపోతున్నారనేటువంటి భారం మేము కలిగి స్వార్థికల్లో మా సంఘము, CBCNC సంఘాలన్నీ కూడా ముందంజ వేయడానికి సహాయం చేయండి. మా ఆసుపత్రులను జ్ఞాపకం చేసుకోనండి, మా పాఠశాలలను జ్ఞాపకం చేసుకోనండి, మా యొక్క బైబిల్ కాలేజెస్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, నీ కొరకు వాడుకోనండి, నీ కొరకు వాడుకోనండి, సంరక్షించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.